యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము అని దావీదు గారు అంటూ ఉన్నారు. అయితే దేవుడికి కోపం ఉంటుందా అని మనం గమనించినట్లయితే సాధారణంగా చాలామంది ఏమని చెప్తారంటే దేవుడు కరుణ గలవాడు కదా, ఆయన కోపం రాదు అని చెప్తూ ఉంటారు. కొంతమంది అయితే దేవుడికి కోపమే ఉండదు అసలు అని అనుకుంటూ ఉంటారు. కానీ మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో దేవునికి కోపం ఉంది. ఆయన పేరే రోషము కలిగిన యెహోవా. రోషము కలిగిన యెహోవా ఆయన కోపపడుతూ ఉంటాడు. ఆయన మనుషుల మీద కోపపడ్డాడు కాబట్టి జలప్రళయం వచ్చింది. ఎవరైతే తప్పు చేస్తున్నారో, ఎవరైతే పాపం చేస్తున్నారో వారి మీద దేవుని కోపం మండుతూ ఉంటుంది. అయితే ఆ కోపాన్ని చల్లార్చడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. మనందరి పక్షాన నిలబడి ఆయన మనందరి పక్షాన న్యాయవాదిగా ఉంటూ మనందరినీ కూడా కాపాడుతూ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కోపం ఉండదేమో అనుకుంటాం మనం. ఇది కృపాకాలం కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మన మీద కోపం చూపించడు అని మనం అనుకుంటాం. అసలు యేసుక్రీస్తు ప్రభు దయగలవాడు, ఆయన కోపమే రాదని మనం తలంచుతూ ఉంటాం. మంచిది. అయితే ఇప్పుడు చూసినట్లయితే దేవుని కోపము మనం ఊహించిన దానికన్నా కూడా ఎన్నో వేల రెట్లు ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు కోసం కూడా మనం చూసినప్పుడు ఆయనకి కోపమే రాలేదేమో అనుకుంటాం. మనం సాధారణంగా ఊహించుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుని కరుణామయుడు సినిమా ఊహించుకుంటాం. కరుణామయుడిలో యేసుక్రీస్తు ప్రభు ఎంత మెల్లని స్వరంతో మాట్లాడారు అని మనం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కోపపడినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియజూసి నీ చేయి చాపమని ఆ మనుష్యునితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభుకు కూడా కోపం వచ్చింది. ప్రేమమయుడైన దేవునికి కూడా కోపం వస్తుంది. ఎందుకు కోపడ్డాడయ్యా ఆయన అంటే మనం ఇక్కడ చూసినట్లయితే విశ్రాంతి దినాన్న నువ్వు స్వస్థపరచొద్దని అక్కడ వారు చెప్తూ ఉన్నారు. ఆయన పరిస్థితి చూసి కోపపడి కలిగి చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఇంకో సందర్భంలో చూసినట్లయితే ఇదే మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. 13వ వచనంలో మనం చూసినట్లయితే కొంతమంది చిన్న బిడ్డలను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారిని ముట్టాలని వారు కోరుకుంటే శిష్యులు గద్దించారు, రాకండి, డిస్టర్బ్ చేయకండి, వెళ్ళిపోండి అని చెప్పారు. సాధారణంగా మనం కూడా ఈ లోకంలో చూస్తూ ఉంటాం. చాలామంది చిన్నపిల్లలతో వచ్చారనుకోండి మందిరానికి, చాలామంది ఇసుక్కుంటూ ఉంటారు, మీ పిల్లల్ని తీసుకొచ్చారు డిస్టర్బ్ అవుతుంది అని. ఎప్పుడూ అలాగ అనకూడదు. చిన్నపిల్లలు అల్లరి చేయకపోతే ఎవరు చేస్తారండి? అలాగని చెప్పి తల్లులు కూడా చిన్నపిల్లలు అల్లరి చేయకపోతే ఎవరు చేస్తారని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వదిలేయకూడదు. రెండు ఉన్నాయి. అల్లరి చేయకూడదు అని చెప్పేది ఎంత ముఖ్యమో అల్లరి చేయకుండా చూడవలసిన పని కూడా అంతే ముఖ్యం. చిన్నపిల్లలు కాక ఎవరు అల్లరి చేస్తారని చాలామంది తల్లిదండ్రులు వెనకేసుకొస్తారు పిల్లల్ని. అయితే నేను చెప్తాను, చిన్నపిల్లలు కాక ఎవరు అల్లరి చేస్తారంటే పెద్దవాళ్ళు కాక ఎవరు వారిని సరి చేస్తారు? మరి మీరు పెద్దవారే కదా, ఎందుకు సరి చేయడం లేదు? చాలామంది ఇంటికాడ ఏం చెప్పరు, కానీ మందిరానికి తీసుకొచ్చాక అందరి ముందు మాత్రం కొట్టేస్తూ ఉంటారు. అలా కొట్టేస్తూ వచ్చేదండి. ఇంటికాడే వాళ్ళకి అన్నీ చెప్పి తీసుకురావాలి, నువ్వు ఎలా ఉండాలి, ఎలా చేయాలి అని. చిన్నపిల్లలు కూడా అంతే, ఇంటి దగ్గరే వారికి డిసిప్లిన్గా ఉండాలి. చర్చిలో అల్లరి చేయకూడదు, చర్చిలో తిరగకూడదు, చర్చిలో పరిగెట్టకూడదు, మనం వేరే వారికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పి తీసుకుని వస్తే ఆటోమేటిక్గా వారు కూర్చుంటారు. ఇక్కడ కూడా చిన్నపిల్లల్ని తీసుకొచ్చినప్పుడు డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి శిష్యులు అన్నారు, ఈ పిల్లలు రానివ్వకండి అంటే యేసుక్రీస్తు ప్రభు కోపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే లూకా సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి చాలండి,
ఆ ఇంటి యజమానుడు యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆ ఇంటి యజమానుడు కోపపడుతున్నాడు. ఎందుకు కోపపడుతున్నాడు? ఈ వచనాలన్నీ మీరు చదువుకున్నట్లయితే 14 అధ్యాయంలో ఒక్కొక్కళ్ళు వంకలు చెప్తున్నారు. పని చేసేవాడికట పని దొరుకుతుందట, పని ఎగ్గొట్టేవాడికి వంక దొరుకుతుందని ఒక సామెత. పాటలు పాడేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మరణమైనా నీ సన్నిధి విడవను ప్రభువు అని పాటలు పాడతాం. చిన్న వర్షం వచ్చింది, అమ్మో తడిసిపోతావేమో. పెద్దోళ్ళు అంటారు కదా, తడిస్తే మొక్క వచ్చేవని ఒక సామెత అంటూ ఉంటారు. అంటే గింజలు విత్తనాలు అయితే మొక్కలు వచ్చేస్తాయి, మనుషులు ఎక్కడ మొక్కలు వస్తారని. కానీ మనం ఏం చేస్తాం? వర్షం వస్తే దేవుని సన్నిధిలో మానేసి ఇంటికాడ కూర్చుంటాం. పరిస్థితులు బాగోపోతే ఇంటి దగ్గర ఉంటాం. అన్నీ వంకలే. అలాగే చాలామంది వంకలు పెడుతున్నారు ఇక్కడ. బాబు రక్షణ పొందు అంటే మా అమ్మాయి పెళ్ళి అవ్వాలని ఒక ఆయన రక్షణ పొందడానికి ఆలస్యం. బాబు రక్షణ పొందు బాప్తిసం తీసుకుంటే మా అమ్మ ముస్లాం అండి, ఆమె చనిపోయాక ఆమె తలగొరువు పెట్టేసి అప్పుడు తెలుసుకుంటా. అలాగే రకరకాలుగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఒకళ్ళేమో పెళ్లి చేసుకోవాలంటున్నారు, ఒకళ్ళేమో పొలం చూడాలంటున్నారు, ఒక ఎద్దులు చూడాలంటున్నారు. అప్పుడు కోపం వచ్చింది యజమానుడికి. వీళ్ళందరూ కారణాలు చెప్తున్నారు కదా, వీళ్ళందరినీ విడిచిపెట్టేయండి. ఈరోజు సంఘంలో ఉన్న మీరు కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. మనం పాటలు పాడేవారమైనా, వాయిద్యాలు వాయించేవారమైనా, వాక్యాలు చెప్పేవారమైనా, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారమైనా వంకలు చెప్పామనుకోండి, ఒక రోజు వరకు చూస్తాడు దేవుడు. ఆ ఒక్కరోజు వచ్చిన తర్వాత ఏమంటాడంటే కోప్పడి వీళ్ళని విడిచిపెట్టేయండి. వీళ్ళని విడిచిపెట్టేసి ఇంకా చాలామంది జనం ఉన్నారు, చాలామంది అన్యులు ఉన్నారు, వాళ్ళని తీసుకురండి మందిరంలోనికి అంటాడు. అందుకే చూడండి, చాలా తరాల్లో చూస్తే గొప్ప గొప్ప సేవ చేసిన సేవకుల పిల్లలు కూడా లోకంలో కలిసిపోతున్నారు. కారణం ఏంటంటే దేవుడు కోపపడి వాళ్ళని విడిచిపెట్టేస్తూ ఉన్నాడు. ఒక తరంలో గొప్ప సేవ చేసిన వారు కూడా తర్వాత వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారో అంటే రోడ్ల మీద ఉంటున్నారు. కారణం ఏంటంటే ఇదే కారణం, దేవుడు కోపపడుతున్నాడు. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు కోపం ఉంటుంది. నేను ప్రార్థన చేస్తే నా దేవుడు చూస్తున్నాడని నమ్మే మనం, నేను తప్పు చేస్తే ఆయన కోపం వస్తుందని కూడా నమ్మాలి. అలా నమ్మకుండా ఉండాలని సాతాను ఏం చేస్తున్నాడంటే దేవుడు కోపం ఉండదని చెప్పి మనల్ని నమ్మిస్తూ ఉన్నాడు. దేవుడు కోపం రాదని నమ్మిస్తూ ఉన్నాడు. ఇది కృపాకాలం అంటూ ఉన్నాడు. కృపాకాలానికి ప్రత్యేకమైనది ఏమీ ఉండదండి. నోవాహు దినముల దగ్గర నుంచి కృప ఉన్నది, ఆదాము దగ్గర నుంచి కృప ఉన్నది. కృపకు కాలం అంటూ లేదు. శిక్షలు రావడం లేట్ అవుతుంది అంతేగాని శిక్ష రావడం మాత్రం తథ్యము. ఇందాక మీకు ఉదాహరణ చెప్పాను. యూనిట్స్ ఎగ్జామ్స్ అవుతున్నాయి అనుకోండి, పిల్లలకు యూనిట్ ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తున్నాయి. తర్వాత ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది? సరి చేసుకుంటాడు. అలా యూనిట్ ఎగ్జామ్స్కే వెళ్ళలేదు, ఫైనల్కి వెళ్ళాడు, ఫైనల్లో ఫెయిల్ అయ్యాడు. ఎలా ఉంటుంది పరిస్థితి? ఈరోజు క్రైస్తవ లోకం పరిస్థితి కూడా అంతే. ఇజ్రాయేల్ ప్రజలకి శిక్షలు వచ్చాయి కాబట్టి ఎప్పటికప్పుడు వారు సరిదిద్దుకుంటూ ఉండేవారు, సరి చేసుకుంటూ ఉండేవారు. ఒక 100 మంది చచ్చిపోతే మిగతా వాళ్ళకి భయం వేస్తూ ఉండేది, అమ్మో మేము కూడా చచ్చిపోతామేమని. ఈరోజు శిక్షలు లేవు కాబట్టే బరి తెగించి పాపాలు చేస్తూ ఉన్నాం. శిక్షలు లేవు కాబట్టే మనందరం ఇది కృపాకాలం అనుకుంటున్నాం, కానీ అసలైన శిక్ష ముందుందని మనం గుర్తు చేసుకోలేకపోతూ ఉన్నాం. ఈరోజు ఈ భారీ వర్షాలు వస్తున్నాయి, ప్రళయాలు వస్తూ ఉన్నాయి, కొండ చర్యలు విరిగిపడుతూ ఉన్నాయి. వీటిని చూసి మనం బాధపడుతూ ఉన్నాం. కానీ బాధపడే కన్నా ముందుగా మనం ఆలోచించవలసింది ఏంటంటే సిద్ధపడాలి. ఒకరు చనిపోవడం బాధే, కానీ క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడు కూడా ఆలోచించవలసింది ఏంటంటే వీళ్ళు చచ్చిపోతున్నారు, అయితే క్రైస్తవుడికి మరణం అనే శిక్ష కాదు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇక్కడ మనం చనిపోతున్నారనే బాధ కన్నా కూడా బైబిల్లో రాయించిన ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. దేవుడు సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయే రోజు నీకు తెలియదేమో కానీ నాకు తెలియదేమో కానీ ఆయన రాజ్యం చేయడానికి వచ్చే ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో రాయబడినాయి కదా బైబిల్లో. ఆయన రాజ్యం చేయడానికి వస్తున్నాడంటే దానికన్నా ముందుగానే సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి వస్తాడు కదా. అలాగ మనం కాలిక్యులేషన్ చేసుకుంటే ఖచ్చితంగా రాకడ రోజుల్లో మనం ఉన్నాం. ఈ రాకడ దినాలు జరుగుతూ ఉన్నాయంటే మనం ఏం గుర్తుంచుకోవాలంటే నేను సిద్ధపడ్డానా, నేను దేవునిలో ఉన్నానా, నేను ఎత్తబడతానని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని ప్రేమ కలిగిన దేవుడు కదా ఎందుకు పంపించేశాడని అనుకోకండి. కోపం పెరిగిపోయి 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 ఆ కోపాన్ని తీర్చుకోలేని పరిస్థితిలో వచ్చేదే పగ. ఈరోజు దేవుడు నిన్ను నన్ను మనల్ని కొట్టుకోకుండా ముద్దు చేస్తూ గారాబం చేస్తూ ఒకరోజు రాబోతూ ఉంది. అది ఉగ్రత దినం. ఆ ఉగ్రత దినాన్న మనం అయ్యో ఇంతకాలం నాకు ఏ శిక్ష పడలేదు కదా అని మనం సంతోషిస్తాం. కానీ ఆ రోజు మనం ఉగ్రత దినమున బాధపడినా ఏమీ చేయలేం.
అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి, నా యేసయ్య ప్రేమ కలిగిన వాడు అని అనుకుంటూనే ఆయన కోపం కలిగిన వాడు. మనం సాధారణంగా చెప్తూ ఉంటాం, దేవుడు పాపాన్ని శిక్షిస్తాడు, పాపిని రక్షిస్తాడు అని. కానీ ఒక రోజు రాబోతూ ఉంది, ఆ రోజు పాపాన్ని మాత్రమే కాదు పాపిని కూడా తీసుకెళ్ళి అగ్ని గంధకాల్లో వేసే రోజు రాబోతూ ఉంది. కాబట్టి జరుగుతున్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరూ సిద్ధపడండి. దేవుని కోపం ఉందని ఏ రోజుకి ఆ రోజు గుర్తు చేసుకోవడం వల్ల మనం చాలా జాగ్రత్తగా ఉంటాము, చాలా జాగ్రత్తగా నడుచుకుంటాము. 6వ కీర్తనలోకి రండి మరలా. 6వ కీర్తనలో మనం చూసినట్లయితే 4వ వచనం, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. దావీదు గారు అంటున్నారు, కోప్పడకయ్యా, నీ కోపం నా మీద చూపించకయ్యా అని చెప్పిన తర్వాత ఏమంటున్నాడు? నేను రాజుని బట్టి నా కోప్పడకయ్యా అంటున్నాడా? లేదంటే నేను ఈ కార్యాలు చేశాను కాబట్టి కోప్పడకయ్యా అంటున్నాడంటే అవేమీ చెప్పడం లేదు. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. ప్రతి ఒక్కరూ ఇదే మాట అనాలి, ప్రభువా నీ కృపను బట్టి నన్ను రక్షించుము, కృప కలిగిన దేవా రక్షించుము. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో పౌలు గారు రాస్తున్నారు కదా, మీరు కృప చేతనే రక్షించబడి ఉన్నారు. మనం ఎలా రక్షించబడి ఉన్నాం? కృప చేత రక్షించబడ్డ ఆయన కృపగల దేవుడు. ఎవరైతే కృప కోసం వేడుకుంటారో వారిని రక్షించే దేవుడై ఉన్నాడు.